నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జోగి రమేష్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత ఆయనకి రిమాండ్ విధించడం, ఇది తరచూ మనం వార్తల్లో చూస్తున్నాం. అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కొంచెం హల్చల్ చేస్తుంది. ఏంటి అంటే, పొన్నగోళ్ళు సుధాకర్ గారు సక్సెస్ అయ్యారు జోగి రమేష్ గారికి రిమాండ్ విధించడంలో అని చెప్పేసి. సో ఆయన ఎలా సక్సెస్ అయ్యాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఒక పోస్ట్ చూశాను. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జోగి రమేష్ గారికి రిమాండ్ విధించడంలో సక్సెస్ అయ్యారు. ఏంటి మ్యామ్, అంటే ఆ సక్సెస్ అవ్వడం నిజంగా తప్పు చేస్తే శిక్ష పడుద్ది కదా, సో ఇందులో సక్సెస్ అవ్వడం ఏంటి అంటే అసలు ఇప్పుడే శిక్షల దాకా వెళ్ళదండి. అవును మ్యామ్. ఇది ఒక మొదటి అడుగు. పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుందంటే, మనం ఒక కంప్లైంట్ ఇస్తే ఇది ఎఫ్ఐఆర్ చేయడానికి, అసలు కంప్లైంట్ తీసుకోవడానికి అర్హమా కాదా అనేది అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకి వాళ్ళ విచక్షణ శక్తి మీద, వివేచన మీద ఉంటుంది. అయితే తర్వాత ఏం చేస్తారంటే, ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలుస్తారు. పిలిచి మాట్లాడిన తర్వాత ఇతను ఇచ్చిన సమాచారము, ఆ వచ్చిన అతను మాట్లాడిన దాన్ని బట్టి ఇది ఎఫ్ఐఆర్ చెయ్యొచ్చు అనేది డిసైడ్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇంకా సమాచారం సేకరించి, సాక్ష్యాలు సేకరించి ఛార్జ్ షీట్ వేస్తారు. అప్పుడు ఛార్జ్ షీట్ కోర్టుకి వెళ్తుంది. అయితే ఇది నార్మల్గా జరిగే ప్రొసీజర్. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి కేసుల్లో అంటే గవర్నమెంట్కి అగెనిస్ట్గా చేసేది, అలాగే పోక్సో కేసులు, హత్యలు, ఇట్లాంటి వాటికి ఏం చేస్తారంటే, ఎవరినైనా అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం మేము ఇతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాము అనేది పోలీసుల ప్రాథమికమైన విధి అక్కడ. అయితే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళబోయే ముందు వీళ్ళకి పరీక్షలు చేస్తారు. అయితే అలాగే చేశారు, ప్రొసీజర్ ప్రకారమే చేశారు. వీళ్ళు ఇంటికి వెళ్ళారు పోలీసులు. వెళ్తే 3 గంటల పాటు అక్కడ వాళ్ళందరూ వాళ్ళకి సమాచారాలు ఇచ్చుకొని జనాలందరూ పోగయ్యేదాకా ఆగి, జనాలందరూ పోగైన తర్వాత ఈయన తాపీగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి పోలీసులు తీసుకెళ్ళేటప్పుడు అక్కడంతా ఒక హడావుడి, గలాబా, గందరగోళం. ఇది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు టెస్టుల కోసం. అక్కడ ఇంకొక యుద్ధ వాతావరణం. వాళ్ళ అబ్బాయి, అలాగే జోగి రమేష్ బ్రదరు, వీళ్ళందరూ కలిసి నానా గలాబా చేసి అక్కడ హాస్పిటల్ని, క్యాజువాలిటీ ఏరియాని పగలగొట్టి నానా గందరగోళం చేశారు. అదైపోయిన తర్వాత ఈ మంది మార్బలం అంతా కలిసి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి కోర్టు హాల్లో కూర్చుంటే ఇదంతా చూసి ఆయన మ్యాజిస్ట్రేటు పోలీస్ ఆయన పిలిచి లోపలికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, లాయర్లు తప్పితే మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించమని చెప్పాడు. పంపించిన తర్వాత బయట వీళ్ళంతా గొడవ చేస్తూనే ఉన్నారు. అది ఒక ఫిష్ మార్కెట్ లాగా, ఎక్కడికక్కడ ఫిష్ మార్కెట్ చేసేసారు. లేదు అనుకుంటే వారాంతపు సంతలు జరుగుతుంటాయి కదా, సంతల్లో వాతావరణం లాగా ఉంది తప్పితే అక్కడ అది ఒక గందరగోళం తప్పితే ఎవరికి వాళ్ళు అరుస్తున్నారు. ఎందుకు జోగి రమేష్ జిందాబాదు, ఏం చేశాడని? ఈయన ఏమన్నా అల్లూరి సీతారామరాజా, టంగుటూరు ప్రకాశం పంతులా? కాదే. నానా గందరగోళం చేశారు. చేసిన తర్వాత ఆయన 14 రోజులు రిమాండ్ విధించారు. విధించితే దీనికి ఈ తర్వాత జోగి రమేష్ అంతకుముందు మాట్లాడిన మాటలు కావచ్చు, దీనికంటే ముందు కనకదుర్గ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కర్పూరాలు వెలిగించడం కావచ్చు, ఇవన్నీ చేసేది ఎందుకు అంటే, ఈయనకి ఎంత నిజాయితీపరుడు కాకపోతే కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం వెలిగిస్తాడు. ఇంతకుముందు కాణిపాకం టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో ఓట్లేసేవాళ్ళు. అది పోయింది, ఇప్పుడు దూరం అయిపోయిందో ఏమో పాపం. అందుకని కనకదుర్గమ్మ టెంపుల్ మీద పడ్డారు. ఏదైనా మీరు చేసే పనికి
ఒక అర్థం పర్థం ఉంటే అసలు కల్తీ మద్యం రాజకీయ నాయకులు ఏది ఎందుకా? ఏ పార్టీ అయినా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అట్లా ఏ పార్టీ వాళ్ళైనా సరే రాజకీయ నాయకులు ఇట్లాంటి దందాల్లోకి వెళితే మీకు ఓట్లేసి జనాలు గెలిపించింది ఎందుకా? మిమ్మల్ని డబ్బులు సంపాదించుకోమని. పోనీ ఇప్పటిదా సంపాదించావుగా, బాగానే సంపాదించావు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా సంపాదించావు, ఒకసారి మంత్రిగా కూడా చేశావు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చక్రం తిప్పాలి అని చూడటం ఎంత బరితెగింపు ఇది, ఎంత ధీమా. చట్టాలంటే గౌరవం లేదు, పోలీసులు అంటే లెక్క లేదు, సమాజం అంటే లక్ష్యం లేదు, ఏమీ లేదు. హోటల్సా, మందు షాపుల, కల్తీ మద్యమా, బిల్లులు పాస్ చేయించే విషయమా, టెండర్లు ఇప్పించే విషయమా, ఎక్కడ దొరికితే అక్కడ. నేను అదే చెప్తున్నా, ఒక పార్టీనే అన్నానని కాదు, ప్రతి దానికి కక్కుర్తి. కానీ మేడం, జోగి రమేష్ అరెస్ట్ పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు ఒక మాట అన్నారు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కావాలని నన్ను అరెస్ట్ చేసింది, నేను ఒక బీసీని కాబట్టి అరెస్ట్ చేసింది, ఏదైతే నకిలీ మద్యం ఉందో దీనికి నాకు సంబంధం లేదు, కూటమి ప్రభుత్వమే ఒక మనిషిని పెట్టి ఇదంతా నడిపించి బయటపడేపాటికి నా మీదకు తోసేశారు, బీసీని కాబట్టే ఇది జరిగింది అని. ఇది పిచ్చి మాట అంటారు దీన్ని. ఒకప్పుడు ఇదే మనిషి వేరే ఊరు వెళ్ళి అసలు కులందే ఉందండి, కులంతో ఏంటి సంబంధం అండి అని మాట్లాడిన వాడు ఈ జోగి రమేష్. ఇప్పుడు బీసీ వాళ్ళందరినీ కలుపుకోవాలి, బీసీ వాళ్ళందరూ మాట్లాడలేంటి, పార్టీలో ఉన్న బీసీ వాళ్ళందరూ ఏమైపోయారు, అది ఇదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదంతా ఏంటి అంటే తన దాకా వస్తే తత్వం బోధపడుద్ది అన్నట్లు. ఇప్పుడు తనకు కష్టం వచ్చేసరికి నేను బీసీ నేను గుర్తొచ్చింది. అసలు వైసీపీ పాలనలో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి జరిగిన అన్యాయానికి ఎవరన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. డాక్టర్ సుధాకర్ చచ్చిపోతే ఏం చేశారు మీరు? మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఏం చేశారు? డ్రైవర్ని చంపి. ఇవన్నీ మర్చిపోయారా? అసలు ఆడదాకా ఎందుకు? నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యుండి నువ్వు ప్రతిపక్ష నాయుడు ఇంటి మీదకి దాడి, ప్రతిపక్ష పార్టీ మీద దాడి, ఇవన్నీ అవసరమా? ఎందుకు చేసినట్టు? అయ్యగారి మెప్పు కోసం చేశావు. ఇప్పుడు ఆ అయ్యగారు ఒక గొప్ప లాయర్ని పంపిస్తున్నాడు. ఆయనకు తెలుసు ఆయనకు బాగా ప్రాధాన్యత, ఆయనకు బాగా కావాల్సిన మనుషులకి పెద్ద లాయర్లను పెడతాడు. ఓకే, ఈ రిమాండ్లు అయినా పర్వాలేదు అనుకునే కేటగిరీ వాళ్ళకి, సెకండ్ కేటగిరీ వాళ్ళకి పొన్నవల సుధాకర్ రెడ్డి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు అసలు జగన్ అడుగు, నేను బీసీని కాబట్టేనా నాకు పొన్నవల సుధాకర్ రెడ్డి ఇచ్చావు? ఓకే, అంతేగాని నేను బీసీని కాబట్టి నన్ను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాడు అంటే మరి ఈ లెక్కన మరి చంద్రబాబు నాయుడు ఓసీ కదా, ఆయన మీద ఎట్లా కేసు పెట్టారు, ఆయన మీద ఎట్లా 52 రోజులు పెట్టారు? అందుకని మీకు అనుకూలమైనప్పుడు ఒక మాట, అనుకూలంగా లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకని ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో జోగి రమేష్కి 14 రోజులు రిమాండ్ విధించారు కదా. ఈ విషయంలో ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు అంటే కనుక ప్రభుత్వం గెలిచింది అంటే నువ్వు చెప్పినట్టే కక్ష సాధింపు కేసులు పెట్టి ప్రభుత్వం గెలిచిందా, నీకు 14 రోజులు రిమాండ్ వేయించే విషయంలో పొన్నవల సుధాకర్ రెడ్డి గెలిచాడా అనేది చూసుకోవాలి. ఓకే, రైట్. దీన్ని బట్టి కక్ష సాధింపు ప్రభుత్వం చేయలేదు నాయన, మీ లాయరే చేశాడు. మీ లాయర్ చేతొచ్చి చేతగాక 14 రోజులు రిమాండ్ వేయించాడు. అందుకని ఏది ఏమైనప్పటికీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మనము ఆకురౌడీల్లాగా, మనము ప్రైవేట్ దందాలు చేసేవాళ్ళలాగా ఇవన్నీ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులు ఎందుకు అవ్వాలి? రాజకీయ నాయకుడు అంటే ఎంత అవునన్నా కాదన్నా నీ నియోజకవర్గంలో ఒక 80,000 మందో 1,00,000 మందో నీకు ఓటేశారు. ఇందులో ఎంతో కొంత నీ పార్టీని చూసి ఓటేసినా నిన్ను చూసి కూడా ఓటేసిన వాళ్ళు ఉంటారు. నువ్వు ఒక పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినప్పుడు నీకెంత బాధ్యత ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. అసలు ఇవాళ ఎవరైనా స్టూడెంట్ని నువ్వు పెద్ద అయ్యాక రాజకీయ నాయకుడు అవుతావా అంటే చిచ్చి నేను అవను అంటారు.
పోలీస్ అవుతావా అంటే అవుతా, అవుతారు. లాయర్ అవుతా అంటే అవుతా, టీచర్ అవుతా అంటే అవుతా, డాక్టర్ అవుతా. ఏ మనిషి ఆప్షన్ తీసుకొని వృత్తి ఏదన్నా ఉంది అంటే రాజకీయ నాయకుడి వృత్తి. ఇలా అవటానికి కారణం మీలాంటి వాళ్ళే. అందుకని మీరు కొంచెం మీలాంటి వాళ్ళకి 14 రోజులు రిమాండా, రేపు నేర నిరూపితమయ్యి శిక్ష పడితే కానీ ఈ దేశంలో రాజకీయ నాయకులకు కూడా శిక్షలు పడతాయి అనే ఒక నమ్మకం ప్రజలకు వస్తుంది. ఆ నమ్మకం ఖచ్చితంగా రావాలి. ఆ నమ్మకం వచ్చిన రోజునే నీ శాపనార్థాలు ఎవరు పట్టించుకోరు. పిల్లి కూడా పెడతాది శాపనార్థాలు, నువ్వు పెట్టడం ఏంటి? నీ కొడుకు ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాడా? మరి అగ్రిగోల్డ్ భూముల సంగతి ఏంటి? ఇంతకుముందు ఒకసారి మీ అబ్బాయి జైలుకి వెళ్ళినట్టుంది కదా. మరి ఇప్పుడేంటి? ఇప్పుడేదో ఆకాశం నుంచి ఊడిపడ్డాడు మా అబ్బాయి, పవిత్ర పునీతుడైన వ్యక్తి మీద ఇలా చేశారేంటి, మా అబ్బాయికి అవినీతి మార్క్ అంటించారు, మీరు తప్పుడు కేసులు పెట్టి మా అబ్బాయిని ఏదో ఇచ్చేసేసారు అన్నట్లు మాట్లాడటం ఏంటి? వాళ్ళ ఆవిడ కూడా ఆయనకి భార్య పిల్లలు లేరా అని మాట్లాడుతుంది. మరి మీ ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారని మీ ఆయనకు గుర్తుందా? ఎన్ని కొంచెము అన్ని ఈ డబ్బులు, ఈ హోదాలు, ఈ ప్రైవేట్ దందాలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి కూర్చుని ఆలోచిస్తే మీకు కూడా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది అర్థమవుతుంది. అధినాయకుడు చెప్పాడు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చిన ప్రలాపనలు పేలి అసెంబ్లీలో రికార్డులో ఉన్నాయిగా. అక్కడికి కొన్ని సిగ్గులేని వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారు. పబ్లిక్ మీటింగ్లు ఎవరు తొలగించలేరు కదా. యూట్యూబ్ చూసుకుంటే బోలెడు వీడియోలు ఉంటాయి. అన్నీ చూస్తే మీరేం చేశారు? ఇప్పుడు 14 రోజుల రిమాండ్లో కూర్చొని ఆలోచించండి. నేనేం చేశాను ఇప్పుడు దాకా? నేను చేయాల్సినవే చేశానా, చేయకూడనే చేశానా, తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం బతికానా, ఎట్లా ఉన్నాను అనేది తత్వం బోధపడుతుంది. ఏమైనా ఇప్పటికైనా పనిచేస్తే. అలా కాకుండా బీసీ భజన చేసుకుంటా, కక్ష సాధింపు అని మాట్లాడుకుంటూ ఆలోచిస్తే నీ తప్పేంటో నీకు అర్థం కాదు. ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే ఇంకా భవిష్యత్తు ఉంది కదా. నువ్వేమీ 80 ఏళ్ల ముసలోడివి కాదు కదా, ఇంకా భవిష్యత్తు ఉంది కదా. రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఒక విలువైన నాయకుడివి కాకుండా పోవాలి అనుకుంటే ఈ పాటలే పాడుకుంటూ ఉండు. లేదు అనుకుంటే కాస్తైనా వివేకం పనిచేస్తే నీలో నీకు ఒక అంతర్మదనం వస్తే నీకు చాలా సమాధానాలు దొరుకుతాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.